ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో విపరీతమైనటువంటి టెన్షన్ నెలకొన్నది. ముఖ్యంగా తన దేశంలో ఉన్నటువంటి టీటీపీ ఉగ్రవాదులకు ఊతమిస్తుంది, మద్దతిస్తుందనే ఉద్దేశంతోటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దాని ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ తన దగ్గరున్న AK-47 అలాగే డ్రోన్లతోటి సైన్యాన్ని చంపడం జరిగింది. సో దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి డూరెండ్ లైన్ ప్రాబ్లమా? లేకపోతే టీటీపీ పార్టీ ప్రాబ్లమా? లేకపోతే పాకిస్తాన్ లోపల జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి POK, బలూచిస్తాన్ గొడవల్ని కప్పిపుచ్చడానికి, అంతర్జాతీయ సమాజాన్ని దారి మళ్లించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక గేమా? ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కర్నల్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ పరమేశ్వరన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవల జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్, దాని గురించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి వివరిస్తారా? ఈ ఎయిర్ స్ట్రైక్స్ ని ఒక విధంగా కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే కొంచెం మనం హిస్టరీలో వెనక్కి వెళ్ళాలండి. అంటే హిస్టరీ ఏంటి, డ్యూరన్ లైన్ మీరు అన్నట్టు వెరీ వ్యాలిడ్ గా డ్యూరన్ లైన్ హిస్టరీ ఏంటి అండ్ దేని వల్ల ఈ డిసగ్రిమెంట్స్ వచ్చాయి అయితే ఐ థింక్ 1893లో డ్యూరన్ లైన్ ఎస్టాబ్లిష్ అయింది బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన. అయితే అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ అయినప్పుడు ఏమన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఈ డ్యూరన్ లైన్ ఒప్పుకోము, ఎందుకంటే మీరు ఇప్పుడు కరెంట్గా అంటున్న బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో కూడా పస్తూన్ డామినేటెడ్ ఏరియాస్ పాకిస్తాన్లోకి, అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి, అప్పటికి బ్రిటిష్ ఇండియాలో వెళ్ళిపోతున్నాయి. సో వాటిని మేము పస్తూన్ ఇస్తామంటాం, కానీ దాన్ని మేము డ్యూరన్ లైన్ అండ్ టువర్డ్స్ బ్రిటిష్ ఇండియా సైడ్ రికగ్నైజ్ చేయమన్నారు. దాని తర్వాత 1947 ఇండిపెండెన్స్ అయినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశమే అగేన్స్ట్ ఓట్ చేసింది, ఈ మేము గుర్తించమని. సో ఏ వస్తాయి మీకు అంటే ఈ పస్తూన్ ఏరియాస్ ఏవేవి వస్తాయి అంటే మీకు బేసికలీ మీరు చూసే మేజర్ పస్తూన్ ఇస్తాన్ అయితే ఏదంటారో వాటిని ఏమంటారంటే ఖైబర్ పఖ్తూన్వా ఒకటి ఉంది, నార్త్ బలూచిస్తాన్ ఒకటి ఉంది, ఫాతా ఒకటి ఉంది. ఫాతా అంటే ఫెడరలీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాస్. ఈ అండ్ చాలా మటుకు కరాచీ అండ్ ఇస్లామాబాద్ లో కూడా ఈ అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ బేసికలీ పస్తూన్సే. వీళ్ళ కండిషన్ ఏంటంటే ఈ అర్బన్ పస్తూన్ పాపులేషన్ ఉన్నప్పుడు, పస్తూన్ డామినేటెడ్ ఏరియా ఉన్నప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్కి చెందాలి, కానీ పాకిస్తాన్కి ఎలా చెందుతుంది, అది పాకిస్తాన్ ఎలా అవుతుంది, కల్చరల్ గా పాకిస్తాన్కి ఏమవుతుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ఘనిస్తాన్ తీసింది. అప్పటి నుంచి డిసగ్రిమెంట్స్ నడుస్తున్నాయి. ఎటొచ్చి ఏమైందంటే దాని తర్వాత మల్టిపుల్ చేంజెస్ అవుతూ వచ్చేది. దాని తర్వాత మీరు జంప్ చేసి కోల్డ్ వార్ లోకి వచ్చారంటే సోవియట్ యూనియన్కి యుఎస్ఏకి సోవియట్ యూనియన్కి యుఎస్ఏకి గొడవలు అవడం మొదలెట్టి దాంతో ఏం చేసింది, సోవియట్కి ఆఫ్ఘనిస్తాన్ తోటి డిసగ్రిమెంట్ రావడంతో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ ని ప్రాపర్ట్ చేయడం మొదలెట్టింది. అక్కడ మీకు మల్టిపుల్ గుల్బుద్దీన్ హెక్మతియార్ ఒకడు, అహ్మద్ షా మసూద్ ఒమర్ ఒకడు, వీళ్ళందరూ ఫ్యాక్షన్స్ రావడంతో మసూద్ ఒమర్ ఫ్యాక్షన్ ని పికప్ చేసి ఆయన్ని చేయడంతో మిగతా వాళ్ళందరూ ఫ్యాక్షన్స్ ఓడిపోయి ఒక ట్రైబల్ రూల్ లాగా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో. వాళ్ళు యుఎస్ఎస్ఆర్ మీద చాలా పెద్ద యుద్ధం చేశారు. యుఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చి యుద్ధం చేయడం లేట్ 70s ఎర్లీ 80s గుణపాఠం నేర్చుకోవడం, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడం తేలిక కాదు అని గుణపాఠం నేర్చుకోవడం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది ఉట్టి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేయలేదు, అమెరికా ప్రోత్సాహంతో, పాకిస్తాన్ ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో జరిగింది ఇది. సో ఆ టైంలో జనరల్ జియాउल हक లీడ్ చేసిన పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ తోటే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు క్లోజ్ ఉండేది. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ మీద మొగ్గు చూపడం జరిగింది. దాని తర్వాత మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు రిలీజియస్ బేసిస్ మీద వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. దాని తర్వాత నుంచి వాళ్ళు తాలిబాన్ సపోర్ట్ చేయడం, వాళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్స్ రావడం మొదలెట్టాయి. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ కూడా ఇండియాలోకి రావడము, తాలిబాన్ తోటి లేకపోతే అల్ఖైదా తోటి వీళ్ళందరితోటి జైషే మొహమ్మద్ తోటి రావడం మొదలెట్టడం అవన్నీ కూడా జరిగాయి 90s లో. దాని తర్వాత మళ్ళీ మీకు 9/11 అయింది. 9/11లో మళ్ళీ ఒసామా బిన్ లాదెన్ ముందర వచ్చి టోరాబోరా కేసులో దాక్కోవడం, అక్కడి నుంచి పాకిస్తాన్లోకి రావడం, వీటన్నిటిలో ఏంటంటే ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది పాకిస్తాన్ ఆర్మీకి, ISIకి, తాలిబాన్కి మధ్యలో. బట్ పాముల గురించి మనకు తెలిసింది ఏంటంటే రెండు పాములు కలిసి ఉన్నట్టు ఒక పాము పెద్ద పాము చిన్న పాము తినేస్తుంది ఎప్పుడొకప్పుడు. అలాగే వాళ్ళలోటి ఏమైందంటే అంతఃకలహాలు మతభేదాలు రావడం మొదలెట్టాయి. దాంతో ఏం చేశారు, తాలిబాన్కి పాకిస్తాన్ గవర్నమెంట్కి రావడంతో తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఒక గ్రూప్ బయటకు వచ్చింది. దాన్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేయడం మొదలెట్టింది. వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళ ISI వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయడం మొదలెట్టింది. దాంతో ఏమైందంటే వాళ్ళతో అటాక్స్ చేయించడంతో తాలిబాన్ ఏమైందంటే ఇన్నాళ్ళు మనం మిత్రులమని తిరిగిన వాళ్ళము మీరు ఇప్పుడు తరిగే తాలిబాన్ పాకిస్తాన్ యూజ్ చేసి తాలిబాన్కి అగేన్స్ట్ యూజ్ చేస్తున్నారు,
యుఎస్ఏ మా మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు మీరు యుఎస్ఏని సపోర్ట్ చేశారు, మమ్మల్ని సపోర్ట్ చేసి మెల్లమెల్లగా డిఫరెన్సెస్ వచ్చి ఇప్పుడు ఏమైపోయి ఈ స్టేజ్కి వచ్చిందంటే తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ ముఖమోహన్ చూసుకోవట్లేదు, తెరిగా తాలిబాన్ పాకిస్తాన్కి అగేన్స్ట్ అయిపోయింది. వాళ్ళే మోటివేట్ చేసి అటాక్ చేస్తున్నారు. సగం అటాక్స్ వాళ్ళు మోటివేట్ చేసిన సగం అటాక్స్ ఆఫ్ఘనిస్తాన్కి అంటూ వాళ్ళకి డొమెస్టిక్ స్ట్రెంగ్త్ ఉన్న పెద్ద ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అంటూ వెళ్ళలేవు. దేశం ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది యూఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ వల్ల. బట్ తెరిక తాలిబాన్ పాకిస్తాన్ ఇన్పుట్స్ ఉన్నాయి, గ్రౌండ్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీలో వాళ్ళకే బేసికలీ ఎటువంటి మోటివేషన్ లేదు, ఎటువంటి యూనిటీ లేదు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా దెబ్బతినడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు చూసారంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ రిలేషన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అనేవి సైన్వే ఉంటారు కదా, పైకి కిందకి వెళ్ళేది, అలా రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కిందకి బాటమ్ మోస్ట్ పాయింట్ లో ఉన్నాయి. సో ఇప్పుడు తాలిబాన్ మీరు చూసారు, భారత ప్రభుత్వానికి క్లోజ్ అవ్వడము, తాలిబాన్ భారత్ క్లోజ్ అవ్వడం, వాళ్ళతో ట్రేడ్. మీకు యుఎస్ఏ ఎగ్జిట్ చేసినప్పుడు కూడా ఇండియన్ సిటిజన్స్ కి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చారు తాలిబాన్ వాళ్ళు. మీరు ఇండియా ఫ్లాగ్ పెట్టుకుని వెళ్ళండి, తాలిబాన్ కంట్రోల్లో ఉన్న ఏ ఏరియాలోనూ ఇండియా ఫ్లాగ్ పెట్టుకుని వెళ్తున్న వెహికల్ మేము టచ్ చేయము, మీరు సేఫ్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు, అక్కడి నుంచి మీ ప్లేన్స్ వచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు, మేము ఏం చేయమని ఒప్పందానికి వచ్చారు. ఎక్కడ పబ్లిక్ అనౌన్స్ చేయలేదు, కానీ మన దేశవాసులు ఒక్కళ్ళు కూడా వెంట్రుకు వాసి కూడా ప్రమాదాలు లేకుండా బయటకు వచ్చారు. సో అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేస్తున్నాం, మనం సపోర్ట్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అవి. సో ఇప్పుడు కరెంట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ పాకిస్తాన్కి నచ్చక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోటివేటెడ్ అటాక్స్ చేయడం మొదలెట్టారు. ఇటు వచ్చి పాకిస్తాన్ అటాక్స్ ఏమవుతున్నాయి, బెడ్స్ కొడుతున్నాయి, సివిలియన్ ఏరియాస్ మీద, హాస్పిటల్స్ మీద కొట్టడంతో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మా సివిలియన్ ఏరియాస్ కొడుతున్నారు, ఇట్స్ ఓపెన్ వార్, సో మేము కూడా అటాక్ చేస్తామంటారు. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరితో ఎంగేజ్ చేయాలి, ఆసిమ్ మునీర్తో ఎంగేజ్ చేయాలా, ఖ్వాజా మునీర్తో ఎంగేజ్ చేయాలా, లేకపోతే ఖ్వాజా ఆసిఫ్తో ఎంగేజ్ చేయాలా, లేకపోతే అతను షాబాజ్ షరీఫ్తో అరేంజ్ చేయాలా. సో ఎవరితో ఎంగేజ్ చేయాలో తెలియదు. సో ఆ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళకి అంతకాలాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవి మనం బయట నుంచి వాచ్ చేసుకుని మన పొజిషన్ ఇన్ ద ఏరియా మనం స్ట్రాంగ్ చేసుకున్నామంటే మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుందండి. సార్ ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ముఖ్యంగా దేన్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మీరు ఇంతకుముందు అన్నట్టు పెద్దగా ఆర్మీ లేదు, పెద్దగా ఇవి లేదు, ఎలా రిటాలియేట్ చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్? అంటే బేసిక్ స్కెలిటన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అవి ఉన్నాయండి. కొంచెం యూఎస్ఏ వాళ్ళు ఉన్నప్పుడు బేసికలీ వాళ్ళ హెల్ప్ తోటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం, ఆఫ్ఘన్ బేసిక్ ఆర్మీకి అవన్నీ ఉన్నాయి. బేసిక్ ఎయిర్ ఫోర్స్ అవి ఉన్నాయి, వాళ్ళ పెద్ద స్ట్రెంత్ లేదని అంటున్నాను. కానీ బట్ ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ టార్గెట్ చేసింది, వాళ్ళు అనుకున్నది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్స్ అవన్నీ అనుకున్నారు. బట్ ఒకసారి వాళ్ళు సివిలియన్ ఏరియాని టార్గెట్ చేసి భారీ మొత్తాన్ని సివిలియన్స్ చంపడం, ఒకసారి వాళ్ళు హాస్పిటల్ని, లేడీస్ విమెన్స్ ఉన్న హాస్పిటల్ని టార్గెట్ చేసి హాస్పిటల్లో 160 మంది 170 మందిని చంపడం, అట్లా 2-3 అటాక్స్ వాళ్ళు తప్పు అంచనాలతో వెళ్ళాయి పాకిస్తాన్. దాంతో ఏమైందంటే హ్యూమానిటేరియన్ పుష్ కూడా పాకిస్తాన్ కి అగేన్స్ట్ వచ్చింది, హ్యూమానిటేరియన్ ఒపీనియన్ కూడా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా వెళ్ళింది. సో దానికి రిటాలియేటరీగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తెలియక తాలిబాన్ పాకిస్తాన్ యూజ్ చేసుకుని వాళ్ళ ఎయిర్ ఫోర్స్ డ్రోన్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ కొడుతున్నారు. కొట్టి ఎంతవరకు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో వాళ్ళలో కొందరిని క్యాప్టివ్ గా తీసుకున్నట్టు కూడా న్యూస్ ఉంది, కానీ అది ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, కన్ఫర్మ్ చేయరు కూడా, బికాస్ లేకపోతే మళ్ళీ ఇంటర్నేషనల్ లాస్ వస్తాయి కాబట్టి అది కన్ఫర్మ్ చేయరు. బట్ ఆ న్యూస్ కూడా ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ పానిక్ అవుతుంది, వాళ్ళు మమ్మల్ని వదిలేండి, మేము యుద్ధం చేయదలుచుకోలేదని కూడా ఏడుస్తున్నారు ఆ రీజన్ లో కూడా న్యూస్ వస్తుందండి బయటికి.